కరెంట్ జీకే గడైతే ఆ నాపే స్విచ్ ఆడి ఫ్యామిలీ. ఇప్పుడు అర్థమైందిగా, స్విచ్ వివరాలు కనుక్కోండి. వచ్చాను, ఆయన్ని సాగనంపాను. ఇక వెళ్ళిపోవాలి కదా, బయలుదేరుతాను. వాళ్ళలో ఆలోచన ఉంది. ఆ ఆలోచనే ఏదో ఒకరోజు తప్పకుండా వాళ్ళలో మార్పు తెస్తుందమ్మా. ఆ సమయంలో నువ్వు అంత దూరంలో ఉంటే ఎలాగమ్మా? ఎందుకురా, మీ అమ్మ కొట్టిందని బాధపడుతున్నావా? తండ్రి పోయిన బాధ ఉంటుంది కదరా. పైగా మీ తాతయ్యని చంపారంటే ఆ బాధని జీర్ణించుకోవడం చాలా కష్టంరా. ఆ బాధలోనే నీ మీద చేయి చేసుకుంది. అయినా కన్న తల్లి చేయి చేసుకుందని కన్నీళ్లు పెట్టుకుంటావా? పిచ్చి వెదవా. ఒక ఆడది బిడ్డకు జన్మనివ్వడానికి ఎన్ని పురిటి నొప్పులు భరిస్తుందో తెలుసా? అలాంటి తల్లి ఒక దెబ్బ కొడితే మాత్రం తప్పేంట్రా? దానికి నువ్వు బాధపడుతున్నావా? నేను బాధపడుతుంది ఆవిడ కొట్టిందని కాదమ్మమ్మా, మరి తాతయ్యని చంపిన వాణ్ణి పట్టుకోలేకపోతున్నానే అని. నీకు తెలీదమ్మమ్మా, తాతయ్యకు నాకు మధ్య ఉండే ప్రేమ ఎలాంటిదో మీకు ఎవ్వరికీ అర్థం కాదు. 10 రోజుల పాటు నాకు ఎన్ని సేవలు చేశాడో. ఓ అమ్మలా, ఓ నాన్నలా, ఓ ఫ్రెండ్లా నాతో జోకులు వేస్తూ, వెక్కిరిస్తూ, నవ్విస్తూ నాకు చాలా దగ్గరయ్యాడు. అలాంటి మనిషిని చంపారు అంటే ఆ మాటే భరించలేకపోతున్నాను. నేను కోపంలో ఆయన మీద అలిగితే తాతయ్య మళ్ళీ నా కోసం వస్తాడనే నమ్మకం. అందుకే తాతయ్యని ఒంటరిగా వదిలేసి వెళ్ళాను. అది ఎంత పెద్ద తప్పు నాకిప్పుడు అర్థమైంది. సరేలేరా, చూడు, ఎవరూ తెలిసి తప్పులు చెయ్యర్రా. నువ్వు అంతే. సరేరా, పదా. వదలమ్మమ్మా, నా మాట వినరా. కూర్చో. నేను చెప్పేది విను. ఇదిగో తిను. వద్దమ్మమ్మా. చూడు, మీ అమ్మైనా, నేనైనా, మీ తాతైనా, ఎవరైనా నువ్వు బాగుండాలనే కదరా చెప్పేది. ఆయన ఎలాగూ పోయారు. కనీసం ఆయన ఆశించినట్టు నువ్వు మంచి స్థాయికి చేరితే అంతే చాలరా. తిను తిను తినరా. ఇదిగో ఇలాగే అమ్మమ్మ తాతయ్య నాకు తినిపించేవాడు. నాకు చాలన్నా వినకుండా బలవంతంగా పసిపిల్లాన్ని ముద్దు చేసినట్లు ముద్దు చేసి ముద్దలు పెట్టాడు.
అలాంటి తాతయ్య కృష్ణ ఊరుకోనన్నా. కృష్ణ, నీకు నిజంగా మీ తాతయ్య మీద ప్రేమ ఉందా? చెప్పరా? అదేంటమ్మమ్మ అలా అంటావు? చెప్పరా, ప్రేమ ఉందా లేదా? ప్రాణాలైనా ఇవ్వగలిగే అంత ప్రేమ ఉంది. అయితే మీ తాతయ్యని చంపిన వాళ్ళని నువ్వు పట్టుకుంటావురా? నేను చెప్తున్నాను, నీ కన్నీళ్లు చెప్తున్నాయి. నువ్వు వాళ్ళని పట్టుకుంటావు. మీ తాతయ్యని చంపిన వాళ్ళని నువ్వు ఉరికంబం ఎక్కిస్తావు. ఆయన తన ప్రేమను ముద్దలుగా చేసి నీకు పెట్టాడు. ఆ ప్రేమ వృధా కాదురా, నువ్వు వాళ్ళని పట్టుకుంటావు. వాడు ఎక్కడ దాక్కున్నా సరే నీ చేతికి చిక్కుతాడు. ఆ నమ్మకం నాకుందిరా. ఏంటి మేడం అలా నిలబడిపోయారు? లోపలికి రండి. ఇది గెస్ట్ హౌస్ లాగుంది. అవునండి. మరి మేము ఉండడానికి క్వార్టర్స్ కదా ఇస్తామన్నారు. మీకు అలాట్ చేసింది ఇదే మేడం, రండి. ఇంత పెద్ద ఇల్లా? అవును మేడం. ఇల్లు చూద్దరు కానీ లోపలికి రండి. ఇది హాలు, ఇదో బెడ్రూమ్, అదో బెడ్రూమ్, ఆ వైపున కిచెన్ ఉంది. ఇంట్లోనే అన్నీ ఉంటాయి. ప్రతి రూమ్లోని ఏసీ ఉంటుంది. ఇల్లు క్లీన్ చేయడానికి ఉదయం సాయంత్రం పని మనిషి వస్తుంది. రమణ గారు, ఇది నిజంగానే నాకే అలర్ట్ చేశారా? ఏం నచ్చలేదా మేడం? లేదంటే చెప్పండి, మరో 5 బిల్డింగ్లు ఉన్నాయి, అందులో ఏది నచ్చితే అది అలర్ట్ చేయమని చెప్పారు మేడం. ఆహా, ఇదే చాలా ఎక్కువండి. అసలు నా ఉద్యోగం ఏంటి, నాకిచ్చే ఇల్లు ఏంటి, నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. మా సార్ అంతే మేడం. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళకి ఏమేమి కావాలో అన్ని దగ్గరుండి ఆయనే చూసుకుంటారు. నాలాంటి చిన్న ఎంప్లాయీస్ కి 1600 స్క్వేర్ ఫీట్ ఇల్లు ఇచ్చారంటే మీలాంటి వాళ్ళకి ఈ మాత్రం ఉండదా మేడం? మేడం, మీరు రెస్ట్ తీసుకోండి. కార్ ఇక్కడే ఉంటుంది. మీరెప్పుడు ఆఫీస్కి రావాలనిపిస్తే అప్పుడు వచ్చి జాయిన్ అవ్వచ్చని చెప్పారు మేడం. ఇక నేను బయలుదేరుతాను మేడం. ఏంటి తాతయ్య అలా చూస్తున్నారు? ఇది అసలు కళ నిజమా అర్థం కావట్లేదమ్మా. నా కళ నేనే నమ్మలేకపోతున్నాను. అదే నాకు అర్థం కావట్లేదు తాతయ్య. మంచి ఉద్యోగం అన్నారు కానీ ఇంత పెద్ద ఉద్యోగం అని అస్సలు అనుకోలేదు.
నిజంగా దేవుడు ఉన్నాడమ్మా. అదేంటి తాతయ్య సడన్ గా అలా అడుగుతున్నారు? ఆయన ఉన్నాడని ఇప్పుడు నమ్ముతున్నారా? నమ్మాలమ్మా. ఇదిగో ఇదంతా చూస్తుంటే నిజంగా నమ్మాలి. లేకుంటే ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు ఎక్కడికి వచ్చాం? నిజంగా దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టే అమ్మా నాన్న లేని నీకు అన్ని వేళలా కాపలా ఉండే ఆదుకున్నాడు. అమ్మలా అభిమానించే రేఖమ్మని అందించాడు. సొంత అక్కల ఆదరించే ఉషను నీకు తోడుగా ఇచ్చాడు. ఈ రోజు ఈ అదృష్టం దక్కిందంటే నిజంగా ఆ దేవుడు చలవే. లేదు తాతయ్య, నిజంగా ఇది దేవుడి చలవే అంటే నేను నమ్మను. నిజంగా దేవుడికి నా మీద జాలి దయ ఉండుంటే నాకు అమ్మా నాన్నని దూరం చేసేవాడే కాదు. ఆయన నన్ను అనాథన చెయ్యాలనుకుంటే ఆ నిర్ణయాన్ని మొట్టమొదట ఎదిరించింది నువ్వు తాతయ్య. నాకు నువ్వు ప్రాణదానం చేస్తే రేఖమ్మ చేరదీసింది. ఈరోజు నాకు ఈ జాబ్ వచ్చిందంటే అది దేవుడి చలవ కాదు, రేఖమ్మ చెప్పించిన చదువు వల్ల. నాకు భయం కలిగినప్పుడు వెన్ను తట్టింది, బాధ కలిగినప్పుడు చేరదీసింది, సంతోషం కలిగితే పంచుకుంది, ప్రేమని ఆప్యాయతని ఉషతో పాటు నాకు షేర్ చేసింది. ఆ అమ్మే లేకుంటే నేనేమైపోయేదాన్ని? అందుకేనమ్మా ఉద్యోగంలో చేరడానికి ముందు వెళ్ళి ఆ అమ్మని కలు. ఆ అమ్మ ఆశీర్వాదం తీసుకో. ఆ అమ్మ చల్లని దీవెనతో కొత్త ఉద్యోగంలో చేరు. అంతా మంచి జరుగుతుంది. అలాగే తాతయ్య. వినయ్ తాతయ్య చనిపోయాక నేను అమ్మని కలవలేదు. నేను ఇక్కడికొచ్చేసానని తెలిస్తే ఎంత సంతోషిస్తుందో. సరే తాతయ్య, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను ఫ్రెష్ అప్ అయ్యి అమ్మని కలిసి ఆఫీస్కి వెళ్ళొస్తా. అలాగేనమ్మా. ఉషా, సంధ్య
ఇదిగో ఇప్పుడే వచ్చాను. ఎలా ఉన్నా? నా సంగతి సరే గాని నువ్వేంటి చాలా డల్గా ఉన్నావు? నీకు తెలుసు కదా సంధ్య, తాతయ్య పోవడంతో అందరం మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యాం. ఆ బాధ నాకు తెలిసే. తాతయ్య పోవడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నన్ను కూడా నీతో పాటే సొంత మనవరాల్లానే చూశారు. ఇంతకీ అమ్మేది? నీకో గుడ్ న్యూస్ చెప్పాలి. సంధ్య, అమ్మా, నువ్వేనా? అసలు ఎలా తయారయ్యావో తెలుసా? ఒకసారి అద్దంలో మొహం చూసుకున్నావా? ఎలా అయిపోయావమ్మా? నా సంగతి వదిలే. నువ్విక్కడికి ఎప్పుడొచ్చావు? తాతయ్య ఎలా ఉన్నారు? ఎంతసేపు నా గురించి అడగడం తప్ప నీ గురించి ఏం చెప్పవా అమ్మా? చెప్పడానికి ఏముందమ్మా, అంతా అయిపోయింది. నాకున్న ఒక్క పెద్ద దిక్కు నన్ను వదిలేసి అమ్మా, ఏంటమ్మా ఇది? నువ్వు ధైర్యంగా నిలబడి మా అందరికీ ధైర్యం చెప్పాల్సిందానివి నువ్వే ఇలా అయిపోతే ఎలా అమ్మా? నాకున్న ధైర్యమే మా నాన్న. ఆయనే పోయాక ఎక్కడి నుంచి వస్తుందమ్మా నాకు ధైర్యం? అసలు తాతయ్య పోయారని ఎవరు చెప్పారమ్మా? నిజమమ్మా, తాతయ్య చనిపోలేదు. చిన్న వ్యాపారాన్ని ఓ పెద్ద సంస్థగా తయారు చేసి వేల మందికి అన్నం పెట్టారు. వాళ్ళందరి ఆనందంలో తాతయ్య బతికిలేరా? ఆయన కట్టించిన ఈ ఇంట్లో, ఆయన పంచిన ప్రేమలో, ఆయన ఇన్స్పిరేషన్తో బతుకుతున్న నాలో, నీలో, ఉషలో, వీళ్ళందరిలో తాతయ్య చిరాయువుగా బ్రతికి ఉంటే చనిపోయారని ఎలా అంటున్నావమ్మా? చెప్పమ్మా. తాతయ్య నాకు కన్న తండ్రే కాదు, ఓ గైడ్, ఓ ఫిలాసఫర్, ఒక మంచి ఫ్రెండ్, వీటన్నిటికీ మించిన ఒక గొప్ప మనిషి అని ఎన్నోసార్లు చెప్పావు. మరి ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ అంతా
ఏమైంది? నువ్విలా ఏడుస్తూ ఉంటే తాతయ్య ఆత్మ శాంతిస్తుందా? ఆయన ఆత్మ ఇదిగో ఇక్కడే మన మధ్యనే తిరుగుతుంటుంది. నువ్విలా ఏడుస్తూ ఉంటే నిన్నోదార్చే అవకాశం లేక, నీ కన్నీళ్లను చూడలేక చాలా బాధపడుతూ ఉంటుందమ్మా. నువ్వేడ్చి తాతయ్యని మరీ ఏడిపిస్తున్నావు. ఏడవకమ్మా. ఏయ్, ఈ రోడ్డు ఏమైనా మీ బాబు గడిదా? హార్న్ కొట్టాలని తెలీదా? దిగరా.